మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇవాళ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కానున్నారు. తనను గాదరి కిషోర్ దూషిస్తూ మాట్లాడారని గతంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిషోర్కు నోటీసులు పంపించారు. గతంలో కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను గాదరి కిషోర్ ఖండించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో కేటీఆర్ మీద ఇటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో తనను ఇటు గాదరి కిషోర్ అసభ్యకరంగా దూషించే మాట్లాడే ప్రయత్నం చేశారంటూ కూడా కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ పిఎస్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అందులో భాగంగా కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్కి ఇటు గాదరి కిషోర్ రాబోతున్నారు. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు సీఎం రమేష్ అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన ఓ విషయంలో కూడా అటు సీఎం రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిషోర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఖండించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఇటు గాదరి కిషోర్ తనను అసభ్యకర పదజాలంతో దూషించారంటూ కూడా జూబ్లీహిల్స్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగానే గాదరి కిషోర్ మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్కి రాబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు కూడా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కి ఇటు స్థానిక జూబ్లీహిల్స్ పిఎస్ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇక ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆ రోజు వ్యాఖ్యలలో ఆయన ఏం మాట్లాడారు ఏంటనే సంబంధించి కూడా ఈరోజు పోలీసుల విచారణలో వెల్లడించే ప్రయత్నం కూడా గాదరి కిషోర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఇటు సీఎం రమేష్ కేటీఆర్కి సంబంధించి కూడా మాట్లాడ ఆ తర్వాత రాజకీయంగా కొంత వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెను దుమారం నేపిన నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి పార్టీ సూచన మేరకు గాదరి కిషోర్ కూడా వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆ రోజు ప్రెస్ మీట్లో గాదరి కిషోర్ తనను అసభ్య పదజాలంతో దూషించే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదులో ఇటు సీఎం రమేష్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి పోలీసులు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన ఈరోజు పిఎస్ హాజరై ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత సంజాయించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.